హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ అప్డేట్స్ని వీడియోలో చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్ పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్ గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం. త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సీ అని చెప్పేసి మనకి డీటెయిల్స్ లో ఇచ్చారు. కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారులు చర్చలు. 10,941 పోస్టులకు 6,120 అప్లికేషన్లు మాత్రమే. స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే ఎగ్జామినేషన్. ప్రశ్నలు ఎలా ఉండాలనే దానిపై డిస్కషన్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. సో మనకి త్వరలో తెలంగాణ జీపీఓ గ్రామ పాలనా ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి ఎవరైతే గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసి జూనియర్ అసిస్టెంట్లుగా రికార్డ్ అసిస్టెంట్లుగా ప్రస్తుతం వేరే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారిలో మొత్తం 10,941 పోస్టులకి సంబంధించి 6,120 మంది అభ్యర్థులు మాత్రమే ఆ పర్టికులర్ జాబ్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారు మాత్రమే జీపీఓలుగా రావడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించడం జరిగింది. సో వీరికి సంబంధించి టీజీపీఎస్సీ వారు త్వరలో ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను టీజీపీఎస్సీ త్వరలో ప్రకటించనుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే గ్రామ పాలనా అధికారుల నియామకం కోసం నిర్వహించనున్నటువంటి ఎగ్జామ్పై టీజీపీఎస్సీ త్వరలో విధి విధానాలు ప్రకటించనున్నట్లు తెలిసింది. గ్రామ పాలనా అధికారులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నటువంటి ప్రభుత్వం పూర్వపు విఆర్ఓ విఆర్ఏల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. సుమారు 6,120 మంది అప్లై చేశారు. అయితే వీరికి పరీక్ష నిర్వహించిన తర్వాతే నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. ఎగ్జామ్ నిర్వహణపై రెవెన్యూ ఉన్నతాధికారుల టీజీపీఎస్సీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించారు. అయితే ఎగ్జామ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పరీక్షించడం మినహా ఎవరినీ కూడా ఎలిమినేట్ చేసే అవసరం కూడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,941 జీపీఓ పోస్టులకు 6,120 మంది మాత్రమే అప్లై చేసుకున్నారు. ఈ క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ ఉండదని అధికారులు భావిస్తున్నారు. కేవలం స్క్రీనింగ్ టెస్ట్ మాదిరిగానే పరీక్ష ఉంటుందంటున్నారు. పరీక్షలు కూడా జీపీఓ విఆర్ఓ విధులకు సంబంధించినటువంటి అంశాలపైనే ఉంటాయని క్లారిటీ ఇస్తున్నారు. అయితే ఆ ప్రశ్నలు ఎలా ఉండాలన్న దానిపై చర్చలు నడుస్తున్నాయి. ప్రశ్నపత్రం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని త్వరలోనే ప్రకటించే వీలుందని చెప్పేసి రెవెన్యూ అధికారి ఒకరు తెలిపారు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే మనకి రావడం జరిగిందండి. సో ఎంతమంది ఎగ్జామినేషన్ రాస్తే అంతమందిని కూడా జీపీఓలుగా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 10,941 ఉద్యోగాలకి సంబంధించి 6,120 మంది అప్లై చేసుకున్నారు. అంటే వారు ఇంట్రెస్ట్ చూపించారనమాట జీపీఓలుగా రావడానికి. వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే ఎలిమినేషన్ మెథడ్ అనేది లేకుండా ఎగ్జామినేషన్ రాసిన ప్రతి ఒక్కరిని కూడా క్వాలిఫై చేసి వారిని ఈ జాబ్లోనికి తీసుకునే అవకాశం అయితే ఉంటుందని ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం. ఇంకా భూభారతికి జీపీఓలే మూలం అని చెప్పేసి ఇచ్చారు. భూభారతి ROR 2025 చట్టంలో పేర్కొన్నట్లుగా విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది తప్పనిసరి. అందుకుగాను గ్రామ పాలన అధికారులు అవసరం అనివార్యం. ఇప్పటికే భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రతి జిల్లాకు ఒక మండలాన్ని పైలట్గా తీసుకుని భూ సమస్యలపై అధ్యయనం చేయనున్నారు. ఫిజికల్ గాను సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు ఏ మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారో CCLAకు నివేదించారు. హైదరాబాద్ మినహా మిగతా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి ఈ పైలట్ ప్రాజెక్టుకు గాను జిల్లా కేంద్రానికి దూరంగా ఉండేటువంటి మండలాన్ని ఎంపిక చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి
మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలెక్టర్లకు సూచించారు. దూరంగా ఉండే మండలాల నుంచి కలెక్టరేట్కి రావడం కష్టంగా ఉంటుంది. అందుకే ఆ రైతాంగానికి మేలు కలిగించాలన్న ఉద్దేశంతోనే దూరంగా ఉండేటువంటి మండలంపై తొలుత దృష్టి పెట్టాలన్నారు. అలాగే 4 మండలాల్లో దాఖలైనటువంటి సుమారు 12,000 దరఖాస్తుల పరిష్కారంపై కసరత్తు జరుగుతుందనేది. ఈ నెలాఖరుకు ప్రతి జిల్లాలోనూ చేపట్టేటువంటి పైలట్ మండలం నుంచి వచ్చేటువంటి దరఖాస్తుల పరిశీలనకు జీపీఓల అవసరం కూడా ఉంటుంది. అందుకే ఈ నియామక ప్రక్రియ వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనం ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నటువంటి మండలాల నుంచే చాలా అప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. సో వాటన్నిటినీ కూడా స్క్రూటినీ చేసి వాటన్నిటిని చెక్ చేయాల్సినటువంటి బాధ్యత జీపీఓలకు ఉంటుంది. కాబట్టి చాలా ఇమ్మీడియట్గా జీపీఓలకి సంబంధించినటువంటి నియామకాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ తెలిపారు. సో ఇక్కడ ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించినటువంటి 6,120 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నియామకం పూర్తయిన వెంటనే మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్లో నిరుద్యోగులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసి అప్లికేషన్ తీసుకొని సింగిల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి వారికి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జీపీఓ పోస్టులకి సంబంధించి మేము ఫుల్ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము తెలుగు మీడియంలో. ఇంగ్లీష్ మీడియం అడుగుతున్నారు చాలామంది. ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ అయితే అవైలబుల్గా మా దగ్గర లేవు. సో తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం ఫుల్ కోర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్స్ అయితే తీసుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్బీఐలో 18,000 ఉద్యోగాలు బ్యాంక్ చైర్మన్ సిఎస్ షెట్టి వెల్లడి అని చెప్పేసి ఇచ్చారు. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోనున్నదని ఇక్కడ మనకి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 18,000 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు బ్యాంక్ చైర్మన్ సిఎస్ షెట్టి తెలిపారు. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 18,000 మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు ఆయనైతే తెలపడం జరిగింది. ఇందులో మనకి 13,400 మంది క్లరికల్ కాగా మరో 3,000 మంది ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఇంకా 1,600 మంది స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయి సిబ్బందిని చేర్చుకోనున్నట్లు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆయనైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ వచ్చేసి ఐసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు అని చెప్పేసి ఇచ్చారు. మే 10వ తేదీ వరకు లేట్ ఫీజు లేకుండా మీరు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఇస్తున్నారు. సో ఎలాంటి లేట్ ఫీజు లేకుండా టీజీ ఐసెట్ 2025 దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ అల్వాల రవి తెలిపారు. సో విద్యార్థులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలపడం జరిగింది. ఇప్పటి వరకు 51,857 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.